ఈ పాకిస్తాన్ కాల్పుల విరమణకి ముందుకొచ్చింది. అమెరికాతో మాట్లాడడం జరిగింది. ప్రపంచ దేశాలతో ఏ దేశంతో మాట్లాడితే భారతదేశం వింటుందో ఆ దేశాలన్నింటితో కూడా మాట్లాడడం జరిగింది. DGMO ప్రకారం అలాగే అంతర్జాతీయ చట్ట ప్రకారం భారత ప్రభుత్వం అయితే కాల్పుల విరమణకి ఒప్పుకోవడం జరిగింది పాకిస్తాన్ గగ్గోలు పెడుతున్నందుకు. అయితే ఇరు దేశాలకి నష్టం జరిగింది పక్కన పెడితే, యుద్ధం జరిగితే ఏమవుతుంది పక్కన పెట్టండి. కానీ కేవలం సైనిక పరంగా మాత్రమే ఈ ఒప్పందం పనిచేస్తుంది. అంతేకాని దౌత్యపరంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇంకా ఏ నిర్ణయం కూడా ఈ ఒప్పందంలోకి రాదు. అంటే సింధు జలాలు ఒక్క చుక్క కూడా ఇవ్వడానికి లేదు. అలాగే పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం ఎత్తివేయబడదు. అలాగే సరిహద్దులు కూడా ఇక తెరవబడవు. మెడికల్ వీసా కూడా ప్రస్తుతానికైతే ఇచ్చే ప్రసక్తి లేదు. మరికొన్నింటిపైన ఏదైతే నిషేధం విధించబడ్డాయో వాటన్నింటిపైన కూడా ఆ నిషేధం కొనసాగుతుంది. పాకిస్తాన్ నటులు భారతదేశంలో నటించడానికి లేదు. పాకిస్తాన్ కంటెంట్ ఇక్కడ స్ట్రీమింగ్ అవ్వడానికి లేదు. అలాగే పాక్ గగనతలం విషయంలో కూడా పాకిస్తాన్ విమానాలు మన గగనతలంపై ఎగరడానికి కూడా లేదు. ఎందుకంటే గగనతలాన్ని మూసేసింది కదా. ఇప్పుడు పాకిస్తాన్ గగనతలం ఒకవేళ ఓపెన్ చేసినా మన విమానాలకి మనమైతే ప్రత్యామ్నాయంగా ఇంకొక మార్గాన్ని చూసుకుంటున్నాం. ఎందుకంటే రేపు ఇంకొకసారి ఎప్పుడైనా ఇలాంటి దాడులు జరిగినప్పుడు మళ్ళీ మేము గగనతలాన్ని మూసేస్తామంటాం. మళ్ళీ అప్పుడు మనం మరి ఇంకొక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకోవడమో లేకపోతే అప్పటికప్పుడు ఇబ్బంది పడ్డాం. కాబట్టి ఇంకా నీ గగనతలమే మాకొద్దు, కాబట్టి నా గగనతలాన్ని కూడా నువ్వు వాడడానికి లేదంటూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గట్టిగా ఇచ్చి పడేసింది పాకిస్తాన్ కి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఈ కాల్పుల విరమణ ఏదైతే ఉందో సైనిక పరంగా మాత్రమే ఈ కాల్పుల విరమణ, ఇక దౌత్య పరంగా ఏది కూడా రావడానికి లేదు. ఇప్పుడు పాకిస్తాన్ అన్ని విధాలుగా కూడా ఏమనుకుంటుందంటే సింధు జలాలు యథావిధిగా వచ్చేస్తాయి, అలాగే మిగతా నిషేధాలన్నీ కూడా ఎత్తేస్తుందేమో భారతదేశం అనుకుంది. కానీ ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ దానికి తలొగ్గేది లేదని భారతదేశం అయితే చెప్పడం జరిగింది. ఇందులోకి అంతర్జాతీయంగా ఎవరూ కూడా లోపలికి రావడానికి లేదు. సింధు జలాల విషయంలో ప్రపంచ బ్యాంక్ తలదూర్చనని ముందే చెప్పేసింది. ఇక ఈ పాకిస్తాన్ నటినట్లు ఈ కంటెంట్, ఈ దాయాది, ఈ సరిహద్దుల నుంచి రావడం పోవడం, ఈ 14 రకాల వేషాల గురించి మాట్లాడడానికి ఎవరికి లేదు. కాబట్టి ఇక పాకిస్తాన్ కి ఒక విధంగా చొక్కలే.